అక్యుపంక్చర్ సూపర్ డూపర్ రిజల్ట్ ఇస్తుంది, అందులో సందేహమే లేదు. కానీ అందరికీ కాదు. అదేంటి అద్భుతమైన ట్రీట్మెంట్ అంటున్నారు, మళ్ళీ కొంతమంది చేయించుకోవద్దు అంటున్నారని కన్ఫ్యూజ్ పడుతున్నారా? మీ ఆరోగ్యం మీద మాకున్న బాధ్యతతోనే చెప్తున్నామండి. మాకు మీ హెల్త్ ఎంత ముఖ్యమో మీ భద్రత కూడా మాకు అంతే ముఖ్యం. అందుకే కొన్ని రకాల హెల్త్ సమస్యలు ఉన్న వాళ్ళు ఆక్యుపంక్చర్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. మీరు ఇందులో ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు 1-10 సార్లు ఆలోచించండి. ఎక్స్పర్ట్ సలహాల్ని ఖచ్చితంగా తీసుకోండి. ప్రెగ్నెన్సీ వాళ్ళు ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయాల్సిందే. ప్రెగ్నెన్సీ టైంలో గనక కొన్ని పాయింట్ లో గనక మీరు ఆక్యుపంక్చర్ చేయించుకుంటే గర్భ సంకోచం అయ్యి ప్రీ టర్మ్ లేబర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని గర్భిణీలు మీరు ఖచ్చితంగా ఆక్యుపంక్చర్ కి దూరంగానే ఉండండి. అలాగే మెన్స్ట్రువల్ టైంలో ఆ 5 days ని కూడా ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయాలి. కానీ కొన్ని పరిస్థితుల్లో చేస్తారు, అది మీ ఎక్స్పర్ట్స్ ని అడగండి. అలాగే గుండె సంబంధిత వ్యాధుల కోసము పేస్ మేకర్ వాడుతూ ఉంటే మీరు ఎలక్ట్రో ఆక్యుపంక్చర్ కి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆ ఎలక్ట్రిక్ వేవ్స్ మీ డివైస్ ని డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే రక్తం గడ్డగట్టే సమస్యలు హీమోఫీలియా ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయడమే మంచిది. అలాగే కొంతమందికి నికిల్ లేదా స్టీల్ ఎలర్జీ ఉంటది, అలాంటి వాళ్ళకు కూడా దద్దుర్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోకుండా ఆక్యుపంక్చర్ చేయించుకోవద్దు. చికిత్స ఏదైనా అది మీ శరీరానికి సరిపడుతుందా లేదా అని తెలుసుకునే పూర్తి హక్కు మీకుంది. అది చెప్పడం మా బాధ్యత. అందుకే గుడ్డిగా కాకుండా పూర్తి అవగాహనతో నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్య విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు. అవగాహనే మీకు శ్రీరామ రక్ష. ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్స్ లో తెలియచేయండి. మరింత ఆరోగ్య సమాచారాల కోసం మాకి సిద్ధ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.